హలో వ్యూయర్స్, ఈరోజు ఎండు చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. ముందుగా ఎండు చేపల్ని వాష్ చేసి అయితే ఎత్తిపెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు అనేది చిటపట్లాడాక ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అందుకే వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండు చేపలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో ఎండు చేపలు చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా తింటారైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎండు చేపలు అయితే బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే అది ఉప్పు చేప కాబట్టి ఆల్రెడీ దాంట్లోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి. సో మీరు కావాలంటే కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు. పసుపు బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని చిల్లీ పౌడర్ మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ ఎండు చేపలు అయితే బాగా మిక్స్ అయిపోయింది. ఎండు చేపలు అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఎండు చేపల కర్రీ కన్నా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పప్పు రసంకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.